Hi guys, welcome back to my YouTube channel Illusion Insights. Today topic వచ్చేసి how to export individual object from one scene to another scene or another file. ఓకే చూసేద్దాం మరి వెళ్ళి మాయలోకి వెళ్ళాం. ఇది నా ఒక మోడల్. దీంట్లో ఓన్లీ ఈ టైర్ ఉందిగా, ఈ టైర్ ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఒక ఈ టైర్ ఒకల్ని నేను వేరేగా ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇన్ ఫ్యూచర్ దేనికైనా నాకు యూజ్ అవుద్ది. ఓన్లీ టైర్ అయినా మీరు ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ టైర్ అయినా లేకపోతే ఇవి లోపల ఉన్న స్క్రూస్ ఈ సెటప్ మొత్తం కావాలా మనకని. మొత్తం నాకైతే మొత్తం సెటప్ కావాలి. ఓన్లీ టైర్ ఒకటే వద్దు, మొత్తం సెటప్ ఎక్స్పోర్ట్ చేస్తే దాంట్లోంచి మళ్ళీ టైర్ అని ఓన్లీ బయట ప్లాస్టిక్ వీల్ అనేది ఒకటి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి మొత్తం ఇదన్నీ సెలెక్ట్ చేస్తున్నా. ఇది ఉందిగా, ఇదంటే ఈ యారో మార్క్ అనేది డిస్టర్బ్ చేస్తుంది. నేను సెలెక్ట్ చేద్దాం అంటే కొంచెం ఇది సెలెక్ట్ అవుతుంది తప్ప ఇది కాదు. ఇప్పుడు క్యూ కొట్టినప్పుడు ఇటువంటిప్పుడు ఇది హైడ్ అయిపోతుంది. మనకి సెలక్షన్ మూడ్లోకి అవుతుంది కాబట్టి మనం ఇది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా డిస్టర్బ్ అనిపిస్తే మీకు ఐసోలేట్ చేసుకుంటున్నాను. Ctrl+1 ఐసోలేషన్కి, ఆర్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా ఐసోలేషన్ అని చెప్పి ఇది ఆన్ చేసుకున్నా. ఓకే, Ctrl+1 షార్ట్ కట్ అయితే. ఇప్పుడు దీన్ని నేను ఫ్రీజ్ ట్రాన్స్ఫర్మేషన్, సెంటర్ పివట్ ఇవన్నీ చేసుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడే ఈ ప్లేస్లోనే ఉండి ఎక్స్పోర్ట్ చేసుకుంటారా ఆర్ ఎనీ ప్లేస్ చేంజ్ చేసుకుంటారా. నా వైపు నేను అట్లా ఆలోచిస్తానంటే నేను ఈ ప్లేస్లో ఉండి ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. లైక్ నెక్స్ట్ టైం ఇప్పుడు నేను కన్వా 4 వీల్స్ ఉన్నాయి కదా, అట్లా 4 వీల్స్ని ఏమన్నా మార్పులు చేర్పులు చేసిన, లైక్ ఇంకా దాన్ని డెవలప్ చేసి ఇంకా క్లియర్గా చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయ్యి లేకపోతే ఏమైనా ఫైల్ క్రాష్ అయింది అనుకో, నాకు ఈ టైర్ అనేది ఉంటుంది. బ్యాకప్ కింద కూడా పనికి వస్తుంది ఈ టైర్. ఎగ్జాక్ట్గా అప్పుడు మళ్ళీ ఇదే ప్లేస్లో ఉందనుకో, మళ్ళీ దాంట్లోకి లైక్ ఈ ఓవరాల్ ఫైల్ దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఇది సెపరేట్గా ఉంది మనకి టైరు. మళ్ళీ దీన్ని నా జీప్ లైక్ లిటిల్ బాక్స్ జీప్లోకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా దాని ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడే ప్లేస్ అయిపోతుంది. అది చూపిస్తాను మీకు కూడా. అది దీన్ని సెంటర్లోకి చేసుకుని నేను సెంటర్లో పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాను అనుకో, మళ్ళీ దీని ప్లేస్కి నేను తీసుకురావాలి మళ్ళీ సెటప్ చేసుకుని కదా. అందుని చెప్పేసి నేను ఇలాగ ఉంచేసుకుంటున్నాను. ఇలాగ ఉంచేసుకుని లైక్ దీనికంటూ ఒక గ్రూప్ ఇచ్చుకుంటా. ఎక్కడున్నా ఇక్కడ ఉన్నాయి. Ctrl+G గ్రూప్ షార్ట్ కట్ నేమ్, కొత్త గ్రూప్ వచ్చింది మనకి. ఓకే, టైర్ అని ఇచ్చుకుంటున్నాను. దీనికి TYRE టైర్ నేను ఇచ్చుకుని టైర్ని బయటికి తీసుకొస్తున్నాను. లైక్ మిడిల్ బాక్స్ బటన్ ఉంది, స్క్రోల్ బటన్, అది సెలెక్ట్ చేసి దీన్ని పట్టుకుని దీన్ని సెలెక్ట్ చేసా, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దాన్ని హోల్డ్ చేసాను. మిడిల్ మౌస్ బటన్తో హోల్డ్ చేసి డ్రాగ్ చేశాను బయటికి. దీని మీద వదిలితే ఇది ఉందిగా ఇక్కడ సెటప్ 1 ఉంది, దాని మీద వదిలితే దాంట్లోకి వెళ్ళిపోతుంది. మధ్యలో వదలాలి, ఇలా సెంటర్లో వదిలితే బయటకు వస్తుంది మనకి. రావట్లా, ఎందుకు రావట్లా? అప్పుడప్పుడు ఇలాగే ఆడుకుంటూ ఉంటుంది మన చేత సాఫ్ట్వేర్ కూడా. లైక్ ఇలా పెడదాం, బయటకు వచ్చింది. బయటకు తీసుకొద్దాం. ఇంకా సరే పైకి తీసుకెళ్ళిపోదాం. సమ్టైమ్స్ సరిగ్గా వర్క్ చేయదు గ్రాఫిక్స్ గ్లిచెస్ వల్ల. మనకి ఇప్పుడు టైర్ అనేది సెపరేట్ అయిపోయింది. టైర్ సెపరేట్ అయిపోయింది కాబట్టి దీనికి సెంటర్ పివట్ ఇవన్నీ చేసుకోండి. లైక్ మీకు ఆ వాల్యూసే కావాలంటే ఏమన్నా అప్పుడు సపరేట్గా ఒక డోర్స్ లాంటివి, లేదంటే ఒక లైక్ ఎగ్జాక్ట్గా మీరు దానికి సెంటర్ పివట్ అవన్నీ సెట్ చేసి యాంగిల్ అంతా సెట్ చేసింది అనుకో, అవి ఈ ఫ్రీజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొద్దు. ఆ వాల్యూస్ అలాగే ఉంచేసుకుని సెంటర్ పివట్ చేసుకుంటే అది మీ ఇష్టం. లైక్ మీరు ఏ ఆబ్జెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. నాకైతే దీనికి సెంటర్ పివట్ కావాలి, ఎందుకంటే ఇక్కడే ఉండాలి కాబట్టి దీని సెంటర్ పివట్ ఇక్కడ ఉండాలని నేను అనుకుంటున్నాను కాబట్టి లైక్ దీని సెంటర్ ఓవరాల్ దీని సెంటర్ ఉండాలని అనుకుంటున్నాను. ఈ గ్రూప్కి సెంటర్ పివట్ చేశాను. ఓకే, Ctrl+G గ్రూప్ షార్ట్ కట్, ఆర్ అన్గ్రూప్ చేయాలంటే ఇక్కడ మీకు ఎడిట్లోకి వెళ్ళి అన్గ్రూప్ ఉంది. ఇక్కడ గ్రూపింగ్ Ctrl+G అన్గ్రూపింగ్ అయితే ఇక్కడ చేసుకోవాలి. దీనికి షార్ట్ కట్ లేదు. ఓకే, షార్ట్ కట్స్ కూడా చెప్తున్నా చాలా, కాబట్టి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగాలి. తెలుగులో ఇటువంటి కంటెంట్ ఎవరు చేయట్లేదు. నేను ప్రత్యేకించి టైం తీసుకుని మీకోసం లైక్ ట్యూటోరియల్ కింద పెట్టేయచ్చు, కానీ మన వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది. ఒక స్టూడెంట్గా నాకు ఎటువంటి అవసరం వచ్చాయి, నేను దేని గురించి యూట్యూబ్లో ఎక్కువ సెర్చ్ చేశాను, ఎక్కువ సార్స్ని డౌట్స్ అడిగాను, అటువంటివే చెప్తున్నా.
ట్యుటోరియల్ కింద మొత్తం సోదంతా చెప్పట్లేదు, జస్ట్ ఏది ఏం పాయింట్ అయితే అదే చెప్తున్నా. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, ఫైల్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ డిలీట్ కూడా చేసేద్దాం. అక్కడ హిస్టరీ ఆల్ టైప్స్ ఆఫ్ డిలీట్ ఉంది కదా, డిలీట్ చేస్తా. లైక్ దీన్ని సెలెక్ట్ చేయాలనుకో, ఫస్ట్ టైర్ని సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళి హిస్టరీ డిలీట్. ఓకే, ఇప్పుడు క్లీన్గా ఉంది మనకి టైర్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఆల్ అనేది డిఫరెంట్. ఎక్స్పోర్ట్ ఆల్ మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఎక్స్పోర్ట్ సెలెక్షన్ ఉంది కదా, దీంట్లో పెట్టుకోండి. బాక్స్లోకి వెళ్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తుంది. అవి మీకు అంతేం ఫరక్ పడవి. ఏంటంటే మీరు దీని హిస్టరీ ఉంచుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే చేంజెస్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, సెంటర్ పివట్ పాయింట్స్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఉంచుకుందాం అనుకుంటున్నారా, అట్ల కోసం ఇది మీకు కావాల్సింది. ఇక్కడ మీకు ఏ ఫైల్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మాయా ఫైలా లేకపోతే FBXలో చేసుకుందాం అనుకుంటున్నారా. ఇవి ఏంటంటే మీరు యానిమేషన్ ఫైల్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినా లేకపోతే రిగ్గింగ్ ఫైల్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ సెటప్ చేసుకోవాలి. మనకి ఏం అవసరం లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ సెలెక్షన్ ఇప్పుడు నేను దేంట్లో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ ఫైల్లోనే సేవ్ చేసుకొని సీన్స్ ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. డీలోకి వెళ్ళి నా ఫైల్స్లోకి వెళ్తున్నా. మాయా 2024 వర్క్స్ 2024 వర్క్స్ లిటిల్ జిప్ బాక్స్ ఉంది ఇక్కడ ఫైల్, నా మెయిన్ ఫైల్. దీంట్లోనే సీన్స్ ఉన్నాయి కదా, సీన్స్లోనే సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనకి దీంట్లోనే ఉంటుంది సపరేట్గా. మళ్ళీ టైర్ అనేది వేరే దాంట్లో పెట్టుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీంట్లో సేవ్ చేసుకోండి. అయితే దీంట్లో సేవ్ చేసుకుంటా. TYRE టైర్ లైక్ సెటప్. ఓకే, ఎక్స్పోర్ట్ దీంట్లో మీరు చేసుకోవచ్చు. మాయా దాంట్లో చేసుకుంటారా లేకపోతే లైక్ OBJ FBXలో చేసుకుంటారా. FBXలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే FBX అనేది మనకి టెక్స్చరింగ్ చేసుకుంటాం, ఇంకా దీంతో ఏం పని లేదన్నప్పుడు FBX చేసుకోవచ్చు. ఓకే, FBX నుంచి మళ్ళీ మాయా ఫైల్కు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మాయా ఫైల్ నుంచి XBX కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నాకైతే మాయా ఫైల్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే, ఎక్స్పోర్ట్ సెట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం కెమెరాని పైన పెడదాం. Ctrl+1 కొట్టా, అన్నీ వచ్చినాయి. మనకి సెటప్ మొత్తం వచ్చింది. ఇప్పుడు ఈ టైర్ ఉంది కదా, ఇందాక నేను చెప్పి ఈ టైర్ ఇక్కడే ఎందుకు ఎక్స్పోర్ట్ చేసాను, ఇది హెడ్ చేసా. ఓకే, అలాగే జీప్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఈ టైర్ని ఒకటి Ctrl+1 కొట్టి ఐసోలేట్ చేసి నేను ఆ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ ఉంది చూడు, ఇంపోర్ట్ కూడా చెప్తున్నా. ఇంపోర్ట్లోకి వెళ్ళి మన ఫైల్ ఏదే మాయా లిటిల్ బాక్స్ సీన్స్లో ఇక్కడ టైర్ అని సేవ్ చేసావు కదా, టైర్ సెటప్ అని. దీన్ని ఇంపోర్ట్ చేస్తే టైర్ సెటప్ ఇది ఐసోలేట్లో ఉంది కదా, అందుకు వచ్చింది. ఓకే, మీకు డిఫరెంట్ చేసి చూపిస్తే ఇది ఉంది కదా, దీనికి ఇది నేను పెట్టుకున్న టైర్ సెటప్. ఓకే, ఇది ఉందిగా, ఈ టైర్ కూడా సెలెక్ట్ చేస్తా. Ctrl+1. ఈ టైర్ అనేది నేను తెచ్చుకున్న సెటప్. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్న టైర్ ఇది. ఓకే, ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్న టైరు. ఇది నేను ఎక్స్పోర్ట్ చేసిన టైర్ని ఇక్కడ ఇంపోర్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా దాని ప్లేస్లోనే ప్లేస్ అయిపోయింది మళ్ళీ. రైట్, అందుకని చెప్పేసి నేను ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే పెట్టుకున్నాను. ఓకేనా, సపరేట్గా ఓపెన్ న్యూసింగ్ టైర్ సెపరేట్ చూపిస్తా. డోంట్ సేవ్. ఇది ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే ఉంది. మనం కావాలంటే ఇక్కడ లైక్ ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ వర్క్స్ చేసుకున్నప్పుడు సెంటర్లో చేసి తెచ్చుకోవచ్చు. దీంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి మనకి. ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. ఇటువంటి కంటెంట్ ఎవరు చేయట్లేదు మాయా మీద, లేదా సబ్స్టెన్స్ మీద, మార్మోసెట్ రెండరింగ్ మీద, లైక్ రిగ్గింగ్ మీద కూడా ఏదాదర వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కాగా కామెంట్ బాక్స్లో అడగండి. అడిగితే నాకు ఒక ఐడియా వస్తుంది, ఈ డౌట్స్ ఏముందిగా ఈ డౌట్స్ చెప్దామని చెప్పి. నాకు నేనే ఇమాజిన్ చేసుకుని నాకు పర్సనల్గా ఎటువంటి డౌట్స్ వచ్చి అవి నేను ఇప్పుడు వీడియోస్ కింద చేసి పెడుతున్నా. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ అడిగి నేను పక్కాగా అట్లకి రిప్లై ఇచ్చి దానికంటే ఒక వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. పోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.